నమస్తే. ఇప్పటిదాకా దొరికిన అనంత పద్మనాభుని సంపద మీదే చర్చ కొనసాగుతుంటే అది 1,00,000 కోట్లు దాటి 5 లక్షల కోట్లు దాటి కోటి కోట్లకు చేరుతుందని ప్రపంచమంతా నివ్వెరపోతుంటే ఇప్పుడు మరో వింత విషయం బయటపడింది. అసలు ఒక్క నేలమాళిక కాదు, అలాంటివి మొత్తం 4 నేలమాళికలున్నాయని చరిత్రకారుల సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే అనంత పద్మనాభుని సంపద విలువ కట్టలేనిదా? మొత్తం నేలమాళికల్లో ఇంకెంత సంపద దాగి ఉంది? చరిత్ర తవ్వితేనే కాని నిధులు నిజాలు బయటపడవు. మరి ఆ చరిత్ర నేలమాళికల్లోకి వెళదామా? తిరువనంతపురం పద్మనాభుని లీలా విలాసం ఏమో కాని ఆయన పాదాల కింద దాగిన లక్ష్మీ విలాసం మాత్రం అనంతమైందేనని ఒప్పుకొని తీరాలి. కనిపించిన సొమ్మును లెక్కపెట్టడానికే అంతా అలసిపోతుంటే మరో 3 నేలమాళికలున్నాయని, వాటిలో ఇంకెంత ధనరాశి దాగి ఉందోనని అంతటా ఒకటే చర్చ. 1931లో జరిగిన ఒక ఘటన ఆధారంగా మనకు చరిత్ర నివ్వెరపరిచే నిజాలను చెబుతోంది. ఇంతవరకు మనకు తెలిసింది ఒక నేలమాళిగ గురించే. అందులో 6 చాంబర్స్ ఉన్నాయని, 6వ చాంబర్ మినహా మిగిలిన వాటిని తెరిచి చూస్తే అందులో దొరికిన అనంత సంపద 5 లక్షల కోట్లు కాగలదని ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇలాంటి మాళిగలు మరో 3 ఉన్నట్లు ఒక సంచలన కథనం ప్రచారంలోకి వచ్చింది. రోజుకో వింత వార్త, పూటకో సంచలన కథనం. అనంత పద్మనాభుని సంపదే కాదు, ఆయన దేవాలయంలో గుప్త గుహల రహస్యాలు కూడా అనంతమేనా? ఇదిగో ఈ తాజా కథనం ఏం చెప్తుందో చూస్తే అనంతుడా ఏమినీ లీలా విశేషం అని ఎవరైనా నిస్త్రాణులు కావాల్సిందే. డిసెంబర్ 6 ఆదివారం ఉదయం 10 గంటలు. ఆలయ పూజారులు అధికారులు నిర్ణయించిన శుభ ముహూర్తం ఇది. మహారాజు శ్రీ చిత్ర తిరునాల్ బలరామవర్మ సమక్షంలో అనంత పద్మనాభుని ఆలయాల్లో ఒక నేలమాళిగలో ఉన్న రహస్య ఖజానా తలుపులు బద్దలు కొట్టడానికి అంతా సిద్ధమయ్యారు. దేవాలయం వెలుపల ఎమర్జెన్సీ అంబులెన్స్ రెడీగా ఉంది. ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యే నిధి తలుపులు తెరవడానికి పూనుకున్నారు. శతాబ్దాల నాటి తాళాలు అంత తేలిగ్గా తెరుచుకోలేదు. 2.5 గంటల పాటు ఎందరో బలశాలులు చేసిన మహా ప్రయత్నం చివరికి ఫలించింది. అదే మొదటి నేలమాళిగలోని ఒక చాంబర్. అలాంటివి 6 చాంబర్లు ఈ నేలమాళిగలో ఉన్నాయి. ఫ్లడ్ లైట్లు, టార్చులు, ఎలక్ట్రిక్ ఫ్యాన్లు అంతా పక్కా ఏర్పాట్లతో ఖజానా తెరిచే ప్రయత్నాలు ఫలించాయి. ఒక చాంబర్లో ఇత్తడితో చేసిన 4 పేటికలున్నాయి. వాటి నిండా పాత బంగారు నాణేలు దగదగా మెరిసిపోతున్నాయి. ఆ పక్కనే మరికొన్ని పేటికల్లో స్వర్ణాభరణాలు, వెండి నాణేలు. మరోవైపు కళ్లు తిప్పితే ఎన్నో బంగారు కలశాలు కనువిందు చేశాయి. అలా 6 చాంబర్స్ లో ముత్యాలు, రత్నాలు, మరకత మణిమాణిక్యాలు, వజ్రాలు, వైఢూర్యాలు. వాటిలో కొంత భాగాన్నే ఇప్పుడు మనం చూశాం. అక్కడ పేటికలతో పాటు దాదాపు 300కు పైగా పెద్ద పెద్ద బంగారు కొండలున్నట్లు, 4 పెట్టెల నిండా ఎంతో నిధి ఉన్నట్టు కూడా ఒక వార్త ఉంది. ఆ 4 పెట్టెల్ని రాజావారి ప్యాలెస్ కి తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 3:30 మాళిగను మూసేశారు. అంతే. ఆ తర్వాత మరెప్పుడూ తెరవలేదు. హిందూ పత్రిక కరస్పాండెంట్ చేసిన ఆనాటి రిపోర్టింగ్స్ ఆధారంగా ఈ విషయాలు బయటపడ్డాయి. ఎమిలీ గిల్క్రిస్ట్ హ్యాచ్ అనే విదేశీ చరిత్రకారిణి రాసిన ట్రావెన్కోర్ ఏ గైడ్ బుక్ ఫర్ ది విజిటర్ అనే పుస్తకం ద్వారా మనకు మరిన్ని విషయాలు తెలుస్తున్నాయి. అంతకుముందు 25 ఏళ్ల క్రితం అంటే 1908లో ఒకసారి రాజ్యంలో కరువు కాటకాలు చెలరేగినప్పుడు పద్మనాభుడి ఆలయంలోని ఖజానాను తెరవడానికి రాజకుటుంబం ప్రయత్నించింది. కొందరు నేలమాళిగలోకి వెళ్లారు. కాని ఆశ్చర్యంగా వారికి అక్కడన్ని కాలనాగులే ఎదురయ్యాయట. అంతే, బతుకు జీవుడా అని వెనక్కి పరుగులు తీశారు. అందుకే 25 ఏళ్ల తర్వాత పక్కా ప్లాన్ తో గుండెలు అరచేత పట్టుకుని
రాజావారి సమక్షంలో తలుపులు తెరిచారు. ఈ విషయాలన్నీ ఎమిలీ గిల్క్రిస్ట్ రాసిన పుస్తకంలో పొందుపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం నేలమాళిగలు. మనకు ఇప్పుడు తెలిసిన నేలమాళిగ ఒకటే కాదు, మరో 3 మాళిగలున్నట్టు ఆనాడు ప్రత్యక్షంగా చూసిన వారు, రాసిన వారు చెప్తున్న మాటలు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి. మహాభారత కొనతు కల్లారా, శ్రీపండరతు కల్లారా, వేదవ్యాస కొనతు కల్లారా, సరస్వతి కొనతు కల్లారా, ఇవే ఆ 4 మాళిగలు. అన్నీ ఒకదాని కింద ఒకటి ఉన్నాయి. అంటే ఒకదానిలోకి ప్రవేశించిన తర్వాత మరొక దానికి ప్రవేశం ఉంటుంది. అన్ని మాళిగల్లోనూ ఏముందో తెలియదు. వాటిని తెరిచే ప్రయత్నాలు అప్పుడప్పుడు జరిగినా అన్ని వ్యర్థ ప్రయత్నాలుగానే మిగిలిపోయాయి. మిగతా 3 నేలమాళిగల్లోనూ అపారమైన సంపద ఉన్నట్టు అంచనా. అంటే అనంతుడి సంపద అనంతమే. ఎవరూ లెక్కించలేని ఈ సంపదను ఎప్పుడు బయటకు తీస్తారు, ఎలా తీస్తారు, ఎక్కడ పెడతారు, ఎందుకు వినియోగిస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉదయిస్తున్నాయి. అన్నింటికంటే ఈ అనంత ధనరాశులు అక్కడే ఎందుకు పెట్టారు? ఆ చరిత్ర ఏమిటి? ఇదే ఇప్పుడు అందరికీ అత్యంత ఆసక్తిని కలిగిస్తున్న విషయం. ఇదంతా చూస్తుంటే అసలు ఈ దేవాలయం పుట్టు పూర్వోత్తరాలేంటో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తి కలగడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. నిన్న మొన్నటిదాకా వార్తల్లో లేని ఒక పురాతన విష్ణు మందిరం ఒక్క రోజులో విశ్వవ్యాప్తమైపోయింది. మరి ఈ ఆలయం ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఏ రాజకుటుంబాల అపార సేవా తత్పరతకు ఈ గుడి గోపురం నింగుయెత్తు సాక్షిగా నిలిచింది? తెలుసుకోవాలని ఉంది కదూ. మరెందుకు ఆలస్యం, రండి చరిత్ర పునాదులు తవ్వుదాం. సంచలనమైన పద్మనాభ ఆలయం. ఆలయాన్ని ఎవరు కట్టించారు? ఇంత వైభవం ఎలా వచ్చింది? ఎప్పటిది ఈ ఆలయం? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ఆలయం చరిత్రను తవ్వాల్సిందే. విష్ణు భక్తులు స్వర్గధామంగా భావించే ఈ అనంత పద్మనాభుడి ఆలయ చరిత్ర తెలుసుకోవాలంటే 1200 సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సిందే. ద్రవిడ శైలిలో కనిపించే ఈ ఆలయం 8వ శతాబ్దం నాటిదని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాయి. ఆ కాలానికి చెందిన తమిళ ఆళ్వారుల సాహిత్యంలో ఈ దేవాలయం ప్రస్తావనం ఉంది. దక్షిణ భారతదేశంలో వెలిసిన విష్ణు దేవాలయాల్లో ఇది అత్యంత ప్రాశస్త్యం గలదిగా అందులో పేర్కొన్నారు. ఈ ఆలయ ప్రస్తావన 4 హిందూ పురాణాల్లోనూ ఉంది. అవి బ్రహ్మపురాణం, వాయుపురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం. కాబట్టి ఈ ఆలయం చాలా ప్రాచీనమైనదేనని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చాలా మంది రాజులు, చక్రవర్తులు ఈ దేవాలయ పోషణలో అద్వితీయ పాత్ర పోషించారు. కానీ 16వ శతాబ్దంలో ఆలయ చరిత్ర కొత్త మలుపులు తిరిగింది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని పాలించిన చేర రాజులు ఆలయాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపేందుకు ప్రయత్నించారు. ఈ గోపురాన్ని చూస్తే ఏదో పడవను చూసినట్లు కనిపిస్తోంది కదూ. పడవతో కేరళ ప్రాంతానికి ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పేందుకే దీనిని ఇలా పడవ ఆకారంలో నిర్మించారని ఇక్కడ వారు చెబుతున్నారు. ఉదయం 6 గంటల ప్రాంతాల్లో చూస్తే నిజంగానే ఆకాశంలో ఏదో పడవ ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుందట. ఈ రాజగోపురాన్ని 1565లో చేరరాజులు కట్టించారు. ఈ గోపురం ఎత్తు 100 మీటర్లు, 7 అంతస్తులుగా దీనిని నిర్మించారు. దీని నిర్మాణం అంత ఈజీగా ఏం సాగలేదు, చాలా కష్టపడ్డారు. దాని ఫలితమే సుమారు 500 ఏళ్ల తర్వాత కూడా
ఈ గోపురం దర్జాగా నిలబడి భక్తులను ఆహ్వానిస్తోంది. The Gopuram is not like this but like this, and it is 7-storied, and it has taken 4,000 to 5,000 workmen on stone working round the clock for 3 years to make all this ready. ఈ గోపురంలో 365 గ్రానైట్ స్తంభాలు ఉన్నాయి. ఏడాదిలో ఒక్కో రోజుకు ఒక్కో స్తంభం సూచిక అన్నట్లు వీటిని ఏర్పాటు చేశారు. తేరిపారా చూస్తే ప్రతి స్తంభం ఓ కథ వినిపిస్తుంది. ఈ స్తంభాలపై అందాల వలకుపోస్తున్న శిల్పాల సౌందర్యం చూసి తరించాల్సిందే. ఆ తర్వాత చాలా కాలం పాటు ఈ ఆలయం చేరరాజుల ఆధీనంలో ఉంది. ఆ ఆలయం ఉన్న నగరాన్ని చేరరాజులు తమ రాజధానిగా చేసుకున్నారు. దీనికి పద్మనాభపురం అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ స్వామి విగ్రహం పొడవు 18 అడుగులు. విష్ణువును 3 ద్వారాల నుంచి చూడాలి. మొదటి ద్వారం దగ్గర అనంతశయనుడి ముఖాన్ని చూడగలం. మధ్య ద్వారం దగ్గర నాభి నుంచి వచ్చిన పద్మంలో కూర్చున్న బ్రహ్మను దర్శించుకోవచ్చు. 3వ ద్వారం దగ్గర కాడను దర్శించుకోవచ్చు. ఫస్ట్ టైం రావడం ఇక్కడ, కానీ ఎక్కడ చూసిన అనంత పద్మనాభ స్వామి ఒకే లైన్ లో కనిపిస్తారు. కానీ ఇక్కడ 3 doors లో అన్నమాట. ఫస్ట్ వచ్చి తల కనిపిస్తుంది, మళ్ళీ మధ్యలో ఉదరం అది కనిపిస్తుంది, మళ్ళీ 3వ భాగం ఇవి పాదాలు అవన్నీ కనిపిస్తాయి. అది ఇక్కడ మాత్రం స్పెషల్, ఎక్కడ మేము అట్లా చూడలేదు. గర్భగుడిలో పద్మనాభుడి విగ్రహాన్ని 12,000 శాలిగ్రామాలతో తయారు చేశారట. ఈ ఆలయంలో పద్మనాభుడితో పాటు నరసింహుడు, శ్రీకృష్ణుడు ఉన్నారు. ఈ ఆలయానికి సంబంధించి ఏటా 2 సార్లు ఉత్సవాలు నిర్వహిస్తారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆలపై వేడుకను, మార్చి, ఏప్రిల్లో ఫణికుని పండుగను జరుపుతారు. ఈ 2 వేడుకలు కూడా 10 రోజుల పాటు సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అరట్టు అత్యంత ప్రధానమైంది. అరట్టు అంటే స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి సముద్ర స్నానం చేయిస్తారు. తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. ఈ వేడుక కన్నుల పండువగా సాగుతుంది.